ఈరోజు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి, ఇంత కాస్ట్లీ గురున ఏది ఉప్పు, అది ఎందుకు అంత కాస్ట్లీ అయింది. అంతేకాకుండా తర్వాత అవినాష్ నామినేషన్ ప్రక్రియ చాలా చండాలంగా వేసినాడు అనిపించింది. అంతేకాకుండా టేస్టీ తేజ నోటి దూల గురించి కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకుంటే నామినేషన్ ప్రక్రియ ఈరోజు అలాగే కంటిన్యూ చేసింది. మొదటగా వచ్చింది రోహిణి వచ్చి యస్మిని నామినేట్ చేస్తుంది. యస్మికి చెప్పిన రీజన్స్ సేమ్ అదే, ఏది మణికంఠ గురించి, ఆ ఫుడ్ గురించి. తర్వాత నామినేట్ చేసింది విష్ణు నువ్వు మొదటి 2 వారాల్లో చాలా గేమ్ బాగా ఆడావు, తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఏం లేదు, చాలా డల్ అయిపోయింది, అసలు నువ్వు ఏమీ లేదు, అసలు ఓరకున్నట్టు ఉన్నావు అనిపించింది, బయట నీకు నేను సపోర్టింగ్ చేశాను, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. నిజమే తను చెప్పింది. తర్వాత గంగవ్వ వచ్చింది. గంగవ్వ ఫస్ట్ విష్ణునే నామినేట్ చేస్తుంది. విష్ణువుకి చెప్పింది, నువ్వు 2 వారాలు బాగానేవమ్మా, తర్వాత ఏం లేదు, వర్క్ కూర్చొని తప్పితే ఏం చేయలేదు, అందువల్ల నామినేట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. తర్వాత గంగవ్వ నామినేట్ చేసింది యస్మికి చెప్పింది ఆ పాల ఇష్యూ గురించి. నేను ముస్లాంనైనా కానీ నేను అడిగే బుద్ధి మీరు ఇవ్వలేదు, ఎప్పుడో ఇచ్చారు, అందువల్ల నామినేట్ చేస్తున్నాను, మన హౌస్లో అందరం ఉన్నాం కదా, అందరం కలిసి పంచుకోవాలి కదా అని చెప్పి నామినేట్ చేస్తుంది. ఫైనల్గా వచ్చింది అవినాష్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, తను జెన్యూన్ రీజన్స్ ఇస్తాడేమో అని. తుప్పే రీజన్స్ నామినేషన్ చేశారు. అలా మొదటగా నామినేట్ చేసింది పృథ్వీకి చెప్పిన రీజన్స్ ఏంటంటే, నువ్వు టాస్క్లో తర్వాత బెలూన్ టాస్క్లో తప్పితే నాకు ఎక్కడా కనపడలేదు అని చెప్పాడు. అయ్యా నిజంగా చూసొచ్చావు అవినాష్? ఈ మధ్య ఫస్ట్ 2 వారాల్లో అయితే పృథ్వీ ఏమీ చేయలేదు, రాను అయితే పర్ఫార్మెన్స్ చాలా మెరుగుపరుచుకున్నాడు. అంతేకాకుండా గేమ్స్ పరంగా కూడా మంచిగా ఆడాడు. అదేవిధంగా విష్ణుప్రియ యస్మితో లవ్ ట్రాక్ నడిపించేది చాలా వరకు బాగా చేశాడు. అంతేకాకుండా లాస్ట్ ఎలిమినేట్ అయినటువంటి సోనియాతో కూడా ఆ బాండింగ్లో కూడా తను ఒకడే. అలాంటి మొత్తం మోస్ట్లీ మనం హౌస్లో ఉన్న మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఫోకస్ చేసింది పృథ్వీనే. కానీ నువ్వు అసలు ఏం లేవు అని చెప్పావు, అసలు నిజంగా నువ్వు చూసి రాలేదన్నట్టు అనిపించింది నాకు. తర్వాత యస్మిని నామినేట్ చేశారు. యస్మికి చెప్పింది ఏంటంటే మణికంఠ గురించి. మణికంఠ మీద నువ్వు పర్సనల్గా ఖర్చు పెట్టుకున్నావు, అంతేకాకుండా ఆ ఫుడ్లో నువ్వు తీసుకొని అవ్వచ్చు కదా అని చెప్తే యస్మి అవును మణికంఠకు వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ గారి స్వెటర్ ఇచ్చాడు, అదే నిఖిల్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను నిఖిల్ తీసుకొని వచ్చాను. ఇంకా ఇది రీజన్స్ జరుగుతున్నప్పుడు అంటనే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు నామినేట్ అయింది ఓన్లీ ఓజీ క్లాన్ నుంచి నామినేట్ అయింది యస్మి, పృథ్వీ, అలాగే విష్ణుప్రియ, సీత అయ్యారు. ఇంకా మీరందరూ కలిసి రాయల్స్ టీం నుంచి 2 నామినేట్ చేయండి అని చెప్పడం జరిగింది. రాయల్స్ టీంలో కూడా ఇంకొకటి ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు మొన్న గెలుచుకున్నారు కదా నామినేషన్ షీల్డ్, దాన్ని ఎవరికి ఇస్తారో మీరు డిసైడ్ చేసుకోండి, ఇన్ కేస్ అది వాడితే ₹1,00,000 మీ ప్రైజ్ మనీ నుంచి కట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇక్కడ అందరూ డిస్కస్ చేసుకున్నప్పుడు మణికంఠ మహబూబ్ గురించి చెప్తాడు. అతను మంచి క్లెవర్ టాలెంట్, అతను నామినేట్ చేయడం బెటర్ మనకు. అంతేకాకుండా ఆడోళ్ళు కూడా ఏం చెప్తారంటే, అవును తను ఇప్పటి వరకు మమ్మల్ని కాంటాక్ట్ కాలేదని చెప్పాడు కదా, ఆ రీజన్సే మనం రివర్స్లో వేద్దాం అని చెప్పడం. మోస్ట్ ఆఫ్ ది హౌస్లో ఉండే వాళ్ళంతా అదే, ఓజీ క్లాన్స్లో ఉండే వాళ్ళంతా మహబూబ్ పేరు చెప్తారు. సెకండ్ ఇక్కడ పాపము నబిల్కు హట్ అయినట్టున్నది గౌతమ్ చేసే యాక్టివిటీస్. తను చదువుతుంటే పేపర్ లాక్కో వెళ్ళడం తను చాలా ఇరిటేషన్ తెప్పించేది. తన పేరు చెప్తాడు కానీ హౌస్లో వాళ్ళంతా గంగవ్వ పేరు చెప్పడం వల్ల ఓజీ టీం వాళ్ళు రాయల్స్ టీం నుంచి నామినేట్ చేసింది మహబూబ్, అలాగే గంగవ్వ నామినేట్ చేస్తారు. సో ఈ వారం నామినేట్ అయిన సభ్యులు గంగవ్వ, మహబూబ్, అలాగే ఓజీ టీం నుంచి వస్తే విష్ణుప్రియ, సీత, అలాగే యస్వి, తర్వాతే తర్వాత ఇలా అయ్యారు. తర్వాత బిగ్ బాస్ అది ఆ సీల్డ్ గురించి చెప్పాము కదా, అందరూ కలిసి నైని పవనికి ఇచ్చారు, పవని వాళ్ళలేదు. కాకపోతే ఈ వారంలో నిజంగా మళ్ళీ తర్వాత ఇది సూపర్ మార్కెట్ గురించి ఈసారి అందరు కలిసి అందరికీ ఈ వారం సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది, మీరు గతంలో ఉన్నదంతా తెచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పడం జరిగింది. అప్పుడు యస్మి అందరికీ పంచుతుంటే బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు పోయి బిగ్ బాస్ అక్కడ స్టోర్లో పెట్టమంటే అందరికి పంచుతావా అంటే అందరూ మూసుకొని వచ్చి దాని మీద పెట్టారు. తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే
బిగ్ బాస్ మామూలు ప్రతిసారి క్లాన్ను లీడర్స్ వెళ్తుంటారు కదా, కానీ ఇప్పుడు అలా లేకుండా నబిల్నే నువ్వు వెళ్ళు, నీకు సపోర్టింగ్గా ఒక సభ్యుడిని ఓజీ టీం నుంచి తీసుకువెళ్ళమంటే నిఖిల్ తీసుకువెళ్తాడు. అప్పుడు మనకంటే నేను ఫాస్ట్ వెళ్తాను, నాకేంటి ఛాన్స్, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ మనకంట దాంట్లోనే ఉన్నానని రావడం తప్పయ్యా. ఇలాంటి వాటి గురించి నువ్వు అంత ఫాస్ట్ కదా, నువ్వు అంటావు కదా నాకు డిస్టర్బ్గా ఉంది ఏం మాట్లాడద్దు అని. అలా మాట్లాడడంలో ఇది కాదు, ఇది హౌస్లో ఇరు టీంలకు మొత్తం కలిసి ఒకటే కావాలి. ఆ బాధ్యత నువ్వు అడగడంలో తప్పులేదు, కానీ నువ్వు పోయింటే నిజంగా ఎరి పప్పవయ్యవయ్యా అని అనిపించింది నాకు. తర్వాత ఇక్కడ చూస్తే ఇరు టీముల నుంచి మంచిగా తెచ్చారు వెజిటేబుల్స్, అక్కడ హౌస్ కావాల్సినటువంటి. కాకపోతే సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయారు. చాలా వరకు రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ ఒక భయంకరమైన ఇది ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే మీకు సాల్ట్ ప్యాకెట్ కావాలంటే సాల్ట్ ప్యాకెట్ కాస్ట్ 50,000, మీకు ఎన్ని కావాలో డిసైడ్ చేసుకోవాలంటే హౌస్ మొత్తం కలిసి ఒకటి తీసుకుంటారు. అప్పుడు నైని పవని వెంటనే చెప్పింది 2 తీసుకోండి, ఇది దేనికి సరిపోదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చెప్పిన సూపర్ మార్కెట్లో ప్రతి వస్తువు ఫస్ట్ జూమ్ చేసి చూపించారు, ఇప్పటి వరకు చూపించలేదు కదా, దాన్ని వెంటనే ఖండించారు ప్రేరణ అలాగే సీత. నిజంగా ఇది పైసరిగా వెళ్తుందా ఏంటి అని అనిపించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు మనకు ఒక దరిద్రం చూపిస్తున్నాం కదా, ఏమైనా కానీ బెడ్రూమ్లో కూర్చుంటున్నారు కదా, ఏదైనా అది యాక్టివిటీస్ లేకుంటే, యాక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రమే బయట ఉంటున్నారు, యాక్టివిటీస్ లేనప్పుడు పోయి బెడ్రూమ్లో కూర్చుంటున్నారు కదా, దాన్ని బిగ్ బాస్ ఈరోజుతో తీసేశాడు. ఆ దరిద్రాన్ని మీరు ఓన్లీ పడుకుండేటప్పుడు వరకు మాత్రమే బెడ్లోనే ఇచ్చేయండి, మిగతా టైంలో అసలు బెడ్ మీద కూర్చోవద్దు అని చెప్పడం జరిగింది. నిజంగా అయ్యా దండాలయ్యా స్వామి, చాలా రోజుల తర్వాత మంచి పని చేశావు, వాళ్ళ బెడ్ల మీద కూర్చొని ఆ చెత్త అంతా మేము లేకపోతున్నామయ్యా అనిపించింది. తర్వాత సాల్ట్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకా టేస్ట్ తెచ్చాక నోటి దొల్ల గురించి మాట్లాడదాం. నైని పవని సీత వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు లాస్ట్ సీజన్లో నేను నామినేట్ చేసింది ఎవరు అని మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి పల్లవి ప్రశాంత్ అలాగే టేస్ట్ తేజ నామినేట్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. ఆ టైంలో ఇలా కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు టేస్ట్ తేజ అక్కడికి వచ్చి ఆ నామినేషన్స్ నేను చేసింది కరెక్టే, నేను కావాలంటే బయటకు వెళ్ళి రివర్స్ నేను బండనా బూతులు తిట్టారు అని చెప్పేసి నోరు జారాడు. ఇంటి నోటి తుత్తర అవసరమా టేస్ట్ తేజ అనిపించింది. అంత కొద్దిగా సాఫ్ట్వేర్లో చెప్పింటే బాగుండేది. దానికి పాపం హట్ అయినటువంటి నైని పవని ఒకటే కన్నీళ్ళు పెట్టుకునింది, చాలా వరకు హట్ అయిపోయినట్టుంది పాపం. మళ్ళీ వెంటనే ఇతను ఏమన్నాడో తెలియక అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ నిజంగా నేను వాడానా పన్నా బూతులని పోయి మళ్ళీ అపాలజీ చెప్తాడు. ఫస్ట్ అనడం ఎందుకు, తర్వాత పోయి సారీ చెప్పడం ఎందుకు అనిపించింది. టేస్టీ తేజ నువ్వు ఆ నోటి తుత్తర అనేది కొద్దిగా తగ్గించుకో అనిపించింది నాకు. ఇది ఈరోజు జరిగినటువంటి ఓవరాల్ బిగ్ బాస్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.